వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మహిళలకు ఇంకోసారి ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చారు. సో ఎవరైతే ఉద్యోగం వద్దు, సెల్ఫ్గా సస్టైన్ అవ్వాలి, సెల్ఫ్గా ఒక బిజినెస్ పెట్టుకోవాలి అని అనుకుంటారు, కానీ ట్రైనింగ్ వెళ్ళాలి అంటే సపోజ్ ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కే వెళ్ళాలంటే మినిమం 35,000 నుంచి లక్షల వరకు ఉంటాయి. ఇంకా సర్టిఫికేట్ కోర్స్ ఏవైనా మినిమం ₹1,00,000 కట్టాల్సిందే. బ్యూటీషియన్ అయినా అంతే, టైలరింగ్ అయినా అంతే, మిగతా ఫుడ్ ప్రాసెసింగ్ అయినా అంతే. కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగానే మహిళలకు మహారాణులుగా మార్చడానికి, కోటీశ్వరులుగా మార్చడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మీరు కూడా జాయిన్ కావాలంటే ఏం చేయాలి? అండ్ ఇప్పటివరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ జిల్లాలో ఎంతవరకు ఫలితాలు సాధించాయి? కేవలం స్కిల్ మాత్రమేనా, లేదంటే ఆ తర్వాత ఉద్యోగం కూడానా అనే అన్ని క్వశ్చన్ మార్క్కి ఈ వీడియోలో నేను సమాధానం చెప్పబోతున్నా. సో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలను మహారాణులుగా చేస్తాం, కోటీశ్వరులుగా చేస్తాం అనే మాట చెప్తుంది. అయితే అది కేవలం మహిళా సంఘాల్లో ఉండే మహిళలకు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే గృహిణులకు, తర్వాత యువతని కూడా ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలో ఉంది. సో వన్స్ విమెన్ చదువుకున్న వాళ్ళని, ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్ళని కూడా సెల్ఫ్గా సస్టైన్ అవ్వడానికి ఒక బిజినెస్ మాడ్యూల్ తీసుకురావడానికి ప్రయత్నం. సో ఈ ప్రయత్నాన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వరంగల్లో స్టార్ట్ చేశారు. సో వరంగల్లో స్టార్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చాయట. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఇక్కడ యూత్ సర్వీస్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఇక్కడ వీళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలి, తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్, తర్వాత తంజావూరు పెయింటింగ్స్ చాలా స్పెషల్ మిగతా రాష్ట్రం. కానీ ఆ పెయింటింగ్లో ఈ మధ్యకాలంలో చాలా క్రేజ్ పెరిగింది. సో వాల్ పెయింటింగ్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఫ్రేమ్స్ కావచ్చు, లేదంటే ఆ తంజావూరు పెయింటింగ్స్ని శారీస్ పైన, డ్రెస్సెస్ పైన, ఫ్యాబ్రిక్స్ పైన వేసినప్పుడు కూడా చాలా డిమాండ్ ఉంది, చాలా క్రేజ్ కూడా ఉందన్నమాట వాటిపైన. అండ్ దాంతోపాటు కంప్యూటర్, మినిమం నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, వీటన్నిటిపైన కూడా దాదాపుగా వీళ్ళు 3 నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు. సో ఈ సర్టిఫికేషన్తో వాళ్ళు ప్రైవేట్గా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది. లేదంటే బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న వాళ్ళు సొంతగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు స్టార్టప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైనా మిగతా వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ అందుబాటులో ఉంటాయి. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకు వచ్చే పర్సంటేజ్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు సర్టిఫికేట్ పైన నెక్స్ట్ బ్యాచ్ ఎవరైనా మళ్ళీ ఇట్లాంటి ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళ హెల్ప్ తీసుకుంటుంటుంది ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సొసైటీ. సో అలా వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది. అండ్ దాంతోపాటు ఫ్యాషన్ డిజైనింగ్లో మంచిగా వాళ్ళకి మార్క్స్ వచ్చి అండ్ వాళ్ళ ప్రతిభని ఇంకా పెంచుకునే అవకాశం ఎలా కనిపిస్తుందంటే, బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, సో ఆ బ్రాండెడ్ కంపెనీస్కి వీళ్ళని రిఫర్ చేస్తున్నారనమాట ప్రభుత్వమే. సో అలాంటి బ్రాండెడ్ కంపెనీస్కి రిఫర్ చేసినప్పుడు ఆ బ్రాండెడ్ కంపెనీస్ పెట్టిన టెస్ట్లో వీళ్ళు మళ్ళీ సెకండ్ దఫా పాస్ అయితే వెంటనే వీళ్ళకు ఉద్యోగం కూడా ఇస్తున్నారు. సో ఆ ఉద్యోగం స్టార్టింగ్ శాలరీకే మినిమం ₹40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక పక్క స్కిల్ ఉచితంగానే నేర్చుకుంటున్నారు, ఎగ్జామ్ ఉచితంగానే కండక్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేకుండా. సర్టిఫికేట్తో పాటు ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. సో ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వం దీనికోసం కల్పిస్తుంది. అయితే ఇక్కడ ఏం చేయాలి మరి, ఎవరు అర్హులు అని ఆలోచిస్తున్నారు కదా, అర్హత అనేది దీనికి ఏమీ లేదు. ఏజ్ లిమిట్ అసలే పెట్టలేదు. క్యాస్ట్ సంబంధించిన రిజర్వేషన్ దీనికి అసలే లేదు. అంటే ఒక ఇంట్లో పనిచేస్తున్న గృహిణి దగ్గర నుంచి బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థుల వరకు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంకా ఏం చదువుతాంలే అనుకున్న వాళ్ళకి, లేదు ఒక బిజినెస్ ఐడియా ఉండి పెట్టుబడి పెట్టుకోవడానికి ఇబ్బందుల్లో ఉండి, లేదంటే ఆ కోర్స్ నేర్చుకోవాలంటే ₹1,00,000 ఖర్చు పెట్టాలి అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఇది యూటిలైజ్ అవుతుంది. సో యూటిలైజ్ అవుతుంది అని చెప్పడానికి కూడా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంకెలు నిదర్శనంగా మిగులుతున్నాయి. ఏంటి అంటే, ఇందాక నేను చెప్పిన కదా వరంగల్, అండ్ దాంతోపాటు మెదక్లో తంజావూరు పెయింటింగ్ సంబంధించి ఒక 300 మందికి ఈ పెయింటింగ్స్ నేర్పించారు. ఆ తర్వాత వాళ్ళకు ఉపాధి కూడా ఇస్తున్నారు. అండ్ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కంపెనీస్ దగ్గరుండి చేస్తున్నాయి అనమాట. అండ్ ప్రత్యేకంగా వరంగల్ చెప్పా కదా, సో ఈ వరంగల్లో బ్రాండెడ్ కంపెనీస్కి సంబంధించిన చాలా వరకు ఉపాధి అవకాశాలకి దాదాపుగా 80 మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చారు. అయితే మిగతా వాళ్ళు ఎవరైతే సెల్ఫ్గా సస్టైన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి
ఆల్రెడీ వాళ్ళు మహిళా సంఘాలు ఉన్నారు. ఇంకొంతమంది మహిళా గ్రూపుల్లో చేరి ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వానికి అర్జీ పెట్టి వాళ్ళు లోన్లు తెచ్చుకొని కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసారు. సో ఇట్లా మహిళలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి కూడా ప్రభుత్వం తీసుకురావాలనే ఆలోచన ఉంది. మరి ఇదంతా విన్న తర్వాత మీకు కూడా ఏం చేయాలి అండ్ ఇట్లాంటి స్కిల్లో మీరు కూడా పోటీ పడాలి అని అనుకున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ పెట్టుకొని అండ్ అక్కడ కనీసం అంటే కాలనీలో కావచ్చు, బస్తీలో కావచ్చు, ఒక ఏరియాలో వీళ్ళొచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వాలి అనే పరిస్థితి ఉండాలంటే మినిమం గ్రూప్లో 35 నుంచి 40 మంది ఉండాలి. అండ్ ఖచ్చితంగా వాళ్ళు 3 నెలల పాటు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్లకి సమయం ఇవ్వాలి. అండ్ అప్పుడే పూర్తి శిక్షణ కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జామ్ మస్ట్గా అటెండ్ అవుతే మాత్రమే ఈ సర్టిఫికేట్ కోర్స్ అనేది కంప్లీట్గా అవుతుంది. సో ఇదనమాట స్కిల్ డెవలప్మెంట్ తోటి మహిళలకు ప్రత్యేకమైన ఉపాధి అవకాశం అండ్ ఫ్రీ ఎగ్జామినేషన్ అండ్ ఆ తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశం కోసం ప్రభుత్వం తీసుకున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.